మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. కొన్ని సన్నివేశాలు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. టీచర్ని ఏడిపించిన విద్యార్థులు, లేదా టీచర్ని టీచ్ చేస్తున్న స్టూడెంట్స్, ఇలా మనం చూస్తూ ఉంటాము. అది జోలుగా వెళ్ళిపోతూ ఉంటాయి, బాగుంటాయి. కానీ నిత్య జీవితంలో కూడా సినీ పక్కిలో ఒక సంఘటన అయితే చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే, విజయనగరం జిల్లా రాంభద్రపురం గ్రామంలో సేమ్ సినీ పక్కిలో లాగా ఒక సంఘటన అయితే చోటు చేస్తుంది. అంటే 2019 కోటసిర్లాం గ్రామంలో ఎవరైతే ఉపాధ్యాయుడు ఉన్నారో సుబ్బాడి వెంకట అప్పలనాయుడు, అతను విధులు నిర్వహిస్తున్నాడు. అదే స్కూల్లో విద్యార్థి దిలీప్ అనే విద్యార్థి కూడా ఉన్నాడు. దిలీప్ అల్లరి చిల్లరగా, అంటే చదువులో కొంచెం ఇది ఉండడము, క్లాసులో అల్లరి చేయడంతో గురువు ఎవరైతే ఉన్నారో అతను మందలించడం జరిగింది. అయితే గురువు మందలించడంతో ఉపాధ్యాయుడి మీదే కక్ష పెంచుకున్నాడు అని చెప్పొచ్చు. ఆ విద్యార్థి 2 సార్లు గురువుపై అత్యయత్నం చేశాడు. సార్, నా పేరు ఎస్వి అప్పలనాయుడు అండి. నేను జుమ్మువాల్స్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే నాకు ఆ పక్క గ్రామమైన చదరడవలస గ్రామానికి చెందిన యాళ్ళ దిలీప్ అనే మా పాత విద్యార్థి, ఆయన నేను కోటశిల్లంలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ చదివేవాడు. వాడు కొద్దిగా ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని కొద్దిగా మందలిస్తే అది మనసులో పెట్టుకొని నా మీద క్రిందటి సంవత్సరం 2024 డిసెంబరు 4వ తారీఖున కత్తితో అటాక్ చేశాడు. అది అప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత పెద్దల సమక్షంలో కొద్దిగా అది ఏదో వాళ్ళని మందలిస్తాము, కొద్ది జాగ్రత్త చూసుకుంటామని తల్లిదండ్రులు అనడంతో నేను ఆ కేసు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ఏదో ఒక వైద్యం చేయించమని కోరుకున్నాను, అంతేగాని ఇప్పుడు కూడా మళ్ళీ మొన్న 8వ తారీఖు నవంబర్ 8వ తారీఖు 2025న నేను స్కూల్ విధులు ముగించుకొని వస్తుండగా నా గురించి కత్తితో మా మార్గ మధ్యంలోని కాచుకొని ఉన్నాడు నా మీద అటాక్ చేయడానికి. ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. నాకే కాదు, మిగతా ప్రజలకు కూడా ఎవరికైనా వాడి వలన ఇబ్బంది కలగవచ్చు. వాడు ఒక సైకో లక్షణాలు కలిగిన వ్యక్తి అయినా కాబట్టి వాడిపైన ఎస్ఐ గారు చర్యలు తీసుకొని వైద్యం చేయించి వాడిని మన సమాజంలో మనిషిలాగా ఉండేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ పేరెంట్స్ కూడాను వాడిని అదుపులో పెట్టి వాడిని మంచి వైద్యానికి పంపించి ఏర్పాటు చేయమని నేను కోరుకుంటున్నాను.